హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఈరోజు మా స్థలంలో మేము ఏమేమి కూరగాయలు పండిస్తున్నాము, ఏమేమి మొక్కలు చెట్లు పెంచుతున్నామో చూపిస్తాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది మేము గార్డెన్లో తీసుకున్న స్థలం అండి. ఈ స్థలంలో మొత్తం అటు సైడు ఇటు సైడు చివరిలో మేము కొన్ని పాదులు కొన్ని చెట్లు వేసామండి. అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాను. మొదటగా మేము వేసిన పాదుల్లో ఫస్ట్ వచ్చింది చిక్కుడుకాయలేనండి. ఈ చిక్కుడుకాయలు చాలా ఎక్కువ వచ్చాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దగ్గరలో 1 కేజీ పైన వచ్చాయండి. ఇది మేము రెండోసారి కోయడం అండి. మొదటిసారి వీడియో తీయలేదు, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. మేము ఉండేది రాజమండ్రిలో, గాడాలు వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడ ఇదిగోండి మామిడి చెట్లు, ఇంకా అరటి చెట్లు, ఇంకా ఇదిగోండి జామ చెట్టు, ఇదే కాకుండా ఇంకా సపోటా, ఇంకా ఉసిరి, పెద్ద ఉసిరి ఉంటుంది కదా, ఈ ఉసిరి మొక్క, ఇవన్నీ కూడా చాలా పెద్దవి అయిపోయాయండి. చుట్టూ ఫెన్సింగ్ వేయించేసి గ్రీన్ మ్యాట్ వేయించేశారు. ఇది వెంచర్లోనండి. ఇందులో మధ్య మధ్యలో అక్కడక్కడ ఇల్లులు కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చల్లటి గాలి, వెనకంతా తోటలండి. ఇక్కడ మనకి అసలు ఏ డిస్టర్బెన్స్ అన్నది ఉండదండి. ఇదిగోండి ఇవి కూడా సపోటాలు కూడా చాలా పూత అయితే వచ్చిందండి. ఇంకా ఎక్కువ శాతం అరటి చెట్లు వేశారండి. ఇంకా ఇదొక రకమైన మామిడి చెట్టు అండి. ఈ పనసకాయలు అయితే అసలు ఉన్న చెట్టు అయితే చిన్నది, దీనికి వచ్చిన పనసకాయలు ఎక్కువ వచ్చాయండి. ఇవి ఎంతవరకు నిలబడతాయని తెలియదు. ఇలా నేల మీద ఎదిగేవైతే ఓకే, కానీ పైన ఉన్నవైతే సపోర్ట్ చేయదు అనుకుంటున్నాను. మా హస్బెండ్ వీక్లీ 2 టైమ్స్ వచ్చి వాటర్ అది పోస్తూ ఉంటారు ఈ మొక్కలకి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా స్థలంలో పెరిగే ఈ చెట్లు మొక్కలు కూడా ఇవన్నీ కూడా మీకు కూడా షేర్ చేద్దాం, మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో తీశాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు, మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.